ఎన్టీ రామారావు గారిని పదవీచ్యుతును చేయడం దగ్గర నుండి ఈనాడు తనిచ్చిన హామీలను పక్కదారి పట్టించి తప్పుడు ప్రచారం చేయడం వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి తప్పుడు ప్రచారాలకు రాష్ట్రంలో కాదు దేశంలోనే పేటెంట్ రైట్ ఉన్న ఒకే ఒక్క నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు నేను బీసీ సింహగర్జన కార్యక్రమంలో బీసీల సమస్యల గురించి బీసీల డిమాండ్ల గురించి మాట్లాడుతూ ఈ డిమాండ్లకు కేవలం బీసీలు మాత్రమే కాదు మిగిలిన అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాలి అనే అంశం గురించి మాట్లాడుతూ కాపుల గురించి దళితుల గురించి క్షత్రియుల గురించి బ్రాహ్మణుల గురించి వైశ్యుల గురించి మాట్లాడుతూ కాపు నాయకుడు ఆనాడు ఏ విధంగా అయితే పోరాటం చేస్తే కుట్ర పన్ని నిర్దాక్షిణంగా కాపు నాయకుడు స్వర్గీయ వంగవీటి రంగా గారిని హత్య చేశారని నేను తెలియజేస్తే దానికి వెంటనే తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ మీడియా స్పందిస్తూ వంగవీటి మోహన్ రంగా గారిని చంద్రబాబు నాయుడు హత్య చేశారు లేదంటే తెలుగుదేశం పార్టీ హత్య చేశారని చెప్పి రామచంద్ర యాదవ్ ప్రకటన ఇచ్చారంటూ నా మీద తప్పుడు ఆరోపణలు చేసే ప్రయత్నం చేశారు. నేను ఆనాడు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. బహుజనుల కోసం అన్ని వర్గాలను ఏకం చేయడం కోసం ఆనాడు వంగవీటి రంగా గారు పోరాటం చేస్తే కుట్ర పన్ని కొన్ని పార్టీలు కొంతమంది నాయకులు ఆయన్ని హత్య చేశారంటే ఆ పార్టీ మాదే ఆ నాయకుడు మావాడే అంటూ తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెట్టుకుంటూ ఈరోజు అనేక రకాలుగా నా మీద ఆరోపణలు చేస్తున్నారంటే మీకు మీరే సర్టిఫై చేస్తున్నారు. వంగవీటి మోహన్ రంగా గారిని చంపింది తెలుగుదేశం పార్టీ, చంపింది చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని నేను చెప్పడం కాదు తెలుగుదేశం పార్టీ చెప్తున్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఎదురు తిరుగుతారో ఎవరైతే రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం కోసము వీళ్ళ యొక్క దోపిడీని ఎదిరించడం కోసం ముందుకొస్తారో ఏదో విధంగా కుట్రలు పన్నుతున్నారు కుతంత్రాలు పన్నుతున్నారు అనే విషయానికి ప్రత్యక్ష ఉదాహరణ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా బీసీలకు సంబంధించిన 5 ప్రధాన డిమాండ్ల గురించి మాట్లాడుతూ ఈ డిమాండ్లను నెరవేర్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉందని చెప్పి నేను మాట్లాడితే ఈ డిమాండ్ల వెనక లేదా నా పోరాటం వెనక మరో పార్టీ ఉంది. ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అంటూ నీతి మాలిన మాటలు సిగ్గులేని మాటలు ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తుందంటే ఇంతకంటే దిగజారుడు తనము మీకు లేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బీసీలకు సంబంధించిన 5 ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో బీసీలకు రక్షణ చట్టం కల్పించాలి అనే డిమాండ్ మొదటిది. మరి బీసీలకు రక్షణ చట్టం కల్పించాల్సింది ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారా లేదంటే ప్రతిపక్ష హోదా కూడా లేని పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారా? నేను ఎవరిని ప్రశ్నించాలి? ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించాలా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించాలా? అదేవిధంగా రాష్ట్రంలో ఏదైతే అమరావతిలో బీసీలకు కనీసం 1000 ఎకరాలు కేటాయించాలి అనే నేను చేసే డిమాండు ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించాలా లేదంటే అధికారంలో లేని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించాలా? అదేవిధంగా కులగణన చేపట్టాలి. బీసీలకు 1984లో మీ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన ప్రధాన హామీ 44% విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చి 22 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించి 40 సంవత్సరాల తర్వాత కూడా బీసీలను వంచిస్తున్నారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి వెంటనే సమగ్ర కులగణన చేపట్టండి, బీసీలకు మీరు ఇచ్చిన 44% హామీని నెరవేర్చండి, అదేవిధంగా బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించండి అని చెప్పి అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాలా లేదా 11 మంది ఎమ్మెల్యేలున్న మీరు చెప్తున్నట్టు కనీసం ప్రతిపక్ష హోదా లేని పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాలా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలుగుదేశం పార్టీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. నిజంగా ఈ 5 డిమాండ్లు తీర్చగలిగే శక్తి తీర్చగలిగే అధికారం చంద్రబాబు నాయుడు గారికి ఉందా లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను ప్రశ్నించాలంటే ముందు మీరు ఈ విషయం పైన క్లారిటీ ఇవ్వండి. ఈ 5 డిమాండ్లు
జగన్మోహన్ రెడ్డి తీర్చగలడు అనుకుంటే ఆ విషయాన్ని మీరు స్పష్టం చేయండి. అప్పుడు నేను జగన్మోహన్ రెడ్డితో పోరాటం చేస్తాను. అంతే తప్ప అధికారంలో ఉంటూ మీరు ఈ విధంగా తప్పుడు ఆరోపణలు, కుట్ర రాజకీయాలు చేస్తే నమ్మే పరిస్థితుల్లో బీసీ వర్గాలు, బహుజనులు, బీసీ ఎస్టీ మైనారిటీలు, కాపులు ఈరోజు మీ కుట్రలకు బలయ్యే పరిస్థితి లేదు. చైతన్యం వచ్చింది, మార్పు దిశగా ముందుకెళ్తున్నామనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు నా గురించి మరో రకంగా ఆరోపణలు చేస్తూ నేను ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటో ఆ పార్టీ నాయకులతోటో కలిసిపోయానని చెప్పి ఈరోజు ఆరోపణలు చేస్తున్న మీరు గత 20 నెలల కాలంలో పూర్తి స్థాయిలో గత 5 సంవత్సరాల్లో జరిగిన అవినీతిలో భాగస్వామ్యం కోసం వెంపర్లాడుతున్నది మీరు, మీ నాయకులు. అదేవిధంగా భూ కేటాయింపుల్లో కావచ్చు, గనుల కేటాయింపుల్లో కావచ్చు, ఇసుక దందాల్లో కావచ్చు, అక్రమ మైనింగ్లో కావచ్చు, ఎర్రచందనం స్మగ్లింగ్లో కావచ్చు, వీటన్నింటిలో కూడా భాగస్వామ్యం పెట్టుకొని గత ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్క దోపిడీ పైన చర్యలు తీసుకోకుండా, ఏ ఒక్క నాయకుడి పైన చర్యలు తీసుకోకుండా డ్రామాలు ఆడుతూ, కుట్ర రాజకీయాలు చేస్తూ, నీచ రాజకీయాలు చేస్తూ, మాఫియా రాజకీయాలకు తెరతీసి ఈరోజు ఉంటే నువ్వు ఉండాలి, ఇదే లేదా నేను ఉండాలన్నట్టు ఊర్లు దొంగలు పంచుకున్నట్టు పంచుకొని మీరు ఏ ఒక్కరూ ప్రత్యామ్నాయంగా రాకూడదు, ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తి ముందుకు రాకూడదని చెప్పి కుట్రలు చేస్తూ నా మీద ఆరోపణలు చేస్తే దీనికి నేను వణుకుతానో బెనుకుతానో అనుకుంటే అది మీ మూర్ఖత్వం తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలను ఏకం చేసి భవిష్యత్తులో వచ్చే ఎన్నికల నాటికి బీసీవై పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసి అధికారం దిశగా ముందుకెళ్తాం తప్ప మీ ఉడత బెదిరింపులకు బెదిరే ప్రశ్నే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిజంగా మీకు దమ్ముంటే మీరు చేస్తున్న ఆరోపణలు మీరు నిరూపించాలనుకుంటే ముఖ్యమంత్రి గారు కానీ, మీ కుమారుడు నారా లోకేష్ గారు కానీ కాణిపాక పుణ్యక్షేత్రానికి మీరు రండి. ఆ కాణిపాక వరసిద్ధి వినాయకుడి సన్నిధిలో నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరిద్దరు దొంగలు, మీ ఇద్దరికి ఇంటర్నల్ సంబంధాలు ఉన్నాయి, వ్యాపార సంబంధాలు ఉన్నాయి, అవినీతి సంబంధాలు ఉన్నాయని చెప్పి నేను నిరూపిస్తా. కాదని చెప్పి నిరూపించే దమ్ము, ప్రమాణం చేసే దమ్ము మీకుందా అనేది ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఖచ్చితంగా ఈరోజు ఒక్కటే చెప్తున్నాను, మీరు ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా నా ప్రయాణంలో మార్పు ఉండదు. నేను ఏదైతే సిద్ధాంతం ఉందో, ఏ లక్ష్యం కోసం అయితే ప్రయాణం చేస్తున్నానో దానికోసము ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలతో కలుపుకొని ముందుకెళ్ళే పోరాటం చేస్తాను. అదేవిధంగా గత బీసీ సింహగర్జన కార్యక్రమంలో ఏదైతే 5 డిమాండ్లను మీ ముందుంచామో అది ఈ నెల 31వ తేదీలోపు నెరవేర్చకపోతే ఈ రాష్ట్రంలో మరో కురుక్షేత్రానికి మీరు బాధ్యత వహించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ, మీరు ఆ దిశగా చర్యలు తీసుకోకపోతే ఏప్రిల్ 11వ తేదీన జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఆమరణ నిరాహార దీక్షకు నేను కూర్చుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, బీసీల యొక్క సమస్యలను, డిమాండ్లను సాధించేంత వరకు వెనకడుగు వెయ్యనని చెప్పి తెలియజేస్తూ, ఈ పోరాటానికి ఇది ఈ సంవత్సరము ఈ కార్యక్రమము ఆరంభమే తప్ప అంతం కాదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈరోజు ఒక్కటే తెలియజేస్తున్నాను, భవిష్యత్తు మనదే, మనకు మంచి రోజులు వస్తున్నాయి, వచ్చేవన్నీ కూడా మన రోజులే. దీనికోసము అందరం కలిసి కట్టుగా పని చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. వీళ్ళు చేస్తున్న దోపిడీని, వీళ్ళు చేస్తున్న అరాచకాలను ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చి వీళ్ళను ఇంటికి పంపించే కార్యక్రమం చేయాల్సిన బాధ్యత మనకుంది. దానికి బీసీవై పార్టీ అందరికీ, అన్ని వర్గాల వారికి మద్దతునిస్తూ భవిష్యత్తు తరాల కోసము, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రైతాంగం మంచి కోసం, వ్యవసాయ అభివృద్ధి కోసం, పారిశ్రామిక అభివృద్ధి కోసం కట్టుబడి ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈ ప్రయాణానికి మద్దతు ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు నంద్యాల జిల్లా పెద్దలను, ప్రముఖులను, అదేవిధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలను కలిసే అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.